హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చేశారు కదా, జస్ట్ కామెంట్ చేస్తే చాలు డబ్బులు ఇస్తారు. ఇది ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న ఇదనమాట. ఇది నా ఛానల్ ఫాలో అయ్యే క్రియేటర్స్కి నేను చెప్పాలనుకునే విషయాలు అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఎప్పుడైనా ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఏంటి మోటివేషనల్ ఛానల్ టెక్ ఛానల్ అనకండి. ఎందుకంటే మనకి కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఇప్పుడు మనకు ఒక ఛానల్ ఉంది, మనం రన్ చేస్తున్నాము అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్. ఇది యూట్యూబ్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్. మనం మన వీడియో ద్వారా చేస్తే మంచి స్ప్రెడ్ చేయాలి, చెడు మాత్రం స్ప్రెడ్ చేయకూడదు. అండ్ జనాలను ఎదవలని చేయకూడదు. క్రియేటర్స్కి ఉండాల్సిన మొదటి లక్షణం అది. ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది మీకు చెప్తాను. మొత్తం చెప్పిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇలాంటి ఛానల్స్ కనుక కనిపిస్తే రిపోర్ట్ కొట్టండి. ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టాల్సిన ఛానల్స్ అవి. అది ఇక్కడ మరి యూట్యూబ్లో ఉన్న యూట్యూబ్లో నేను చూడలేదు అసలు. మన రీల్స్లో కనిపించాయి అనమాట చాలా ఛానల్స్. అది చూసిన తర్వాత నాకు అనిపించింది చేద్దాము వీడియో అనేసి. మీరు కూడా చూసే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికే కూర్చొని వీడియోస్ చేస్తూ ఉంటారు. ఒక ఫోన్ తీసుకుని ఆ ఫోన్లో మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఒక పెద్ద డబ్బులు కట్టబెట్టుకుంటారు. ఎదురుగుండా డబ్బులు కట్టబెట్టుకుని మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, మేము ఈ డబ్బులన్నీ పంచుతున్నాము అనేసి 200 అని 500 అని. అసలు ఒక అతను అయితే ఎవరో ఒక అతను బ్రదర్ నేను 10,000 కొట్టు, నేను ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నానంటే 10,000 ఏం సరిపోతాయి బ్రో, 25,000 కొడతాను అనేసి పంపించడం అనమాట. అదంతా స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టడం. అది ఒరిజినల్ అన్నట్టు ప్రూవ్ చేయడానికి. చూసే జనాలు అందరూ అంత తెలివిగా అయితే ఉండరు. ఇప్పుడు చాలామంది తెలియని వాళ్ళు కూడా అది నిజం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళని ఎదవలం చేస్తున్నట్లే కదా ఒక రకంగా. మీరు మా ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసి కామెంట్ రాయండి, మీ ప్రాబ్లం ఏంటో కామెంట్ రాయండి. ఇక్కడ ఏంటంటే ఫాలోవర్స్ పెరుగుతారు ఒకటి, కామెంట్స్ రాస్తే ఆ వీడియోకి రీచ్ పెరుగుతుంది ఒకటి. మరి ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందో అర్థం కాదు ఇట్లాంటి ఫేక్ ప్రొఫైల్స్ని. మీకు కనుక అలాంటివి వస్తే మీరు ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తున్నారు జనాల్ని. మీ తోటి క్రియేటర్ ఎన్న అవసరంలా. ఇప్పుడు మనం కరెక్ట్గా ఉండి కరెక్ట్ వీడియోస్ పోస్ట్ చేసి ఏమన్నా చేస్తే మంచి చేయాలి. లేదంటే అసలు ఎందుకు ఛానల్ ఎందుకు? అది ఎంత తప్పు అసలు. చూసే జనాలను ఎదవలం చేయడం అనేది ఎంత తప్పు అసలు. అందులో కొంతమందికి తెలుసు అది ఫేక్ అని తెలుసు, ఫన్నీగా కామెంట్స్ రాస్తారు కొంతమంది నిజం అనుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి మా హాస్పిటల్లో ఉన్న ఏవో చెప్తూ ఉంటారు. కొంతమంది అది కూడా తెలియకుండా పెట్టేవాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది కావాలని, అంటే మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి డబ్బుల కోసం పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది నిజంగా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అందులో. సో అది ఎంత రాంగ్ అసలు అది. సో అట్లాంటి వీడియోస్ ఎవరైనా చేస్తుంటే కూడా మీరు ఆపేసేయండి. చేయరు నాకు తెలిసి, నేను మోగుతూనే ఉంటాను కాబట్టి. అండ్ అలా చేసే వాళ్ళకి నేను నచ్చనులేండి, ఎట్లాగో నా ఛానల్ కూడా ఫాలో అవ్వరు. అట్లాంటివి మాత్రం మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి. అలాంటి ఛానల్స్ ఈవెన్ యూట్యూబ్లో ఉన్నా సరే, ఇన్స్టాగ్రామ్లో ఉన్నా సరే స్పామ్ కింద మనం ఇది చేయొచ్చు. లేదంటే ఫేక్ ఏ ఒకటి ఉంటాయి కదా, దాని రిలేటెడ్ ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా పెట్టి రిపోర్ట్ చేయొచ్చు. అలాంటి ఛానల్స్ని వాళ్ళు చెక్ చేస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, యూట్యూబ్ అవనివ్వండి, వాళ్ళ ప్లాట్ఫామ్లో ఇలా రాంగ్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాతే వీడియో రిమూవ్ అవుతుంది. అంతేగాని ఊరికే రిపోర్ట్స్ కొట్టేస్తే మనకు నచ్చని ఛానల్స్ అన్నిటికీ మనం వెళ్ళేసి రిపోర్ట్ కొడితే అట్లా పోవడం ఏమి ఉండదు. ఆ కంటెంట్లో నిజంగా రాంగ్ ఉంది అంటేనే పోతుంది. ఆ అమౌంట్ ఏం వాళ్ళు ఎవరు. ఇప్పుడు అంత అంబానీ లాంటి వాళ్ళే ఇప్పుడు వాళ్ళు చేసే హెల్ప్ వాళ్ళు చేస్తారు. అంతేగాని ఇలా కామెంట్లో కూర్చుని కామెంట్ చేయండి మేము ఇంత డబ్బులు, అది ఎంత ఫేక్ అంటే అసలు నిజంగా అది నమ్మి ఇది చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏమి ఇవ్వరు అట్లా మనీ. ఎవరికి ఎక్కువ చెప్పండి. ఇప్పుడు ఎవరు ఎంత కష్టపడినా ఆ రూపాయి కోసమే కష్టపడేది. అలాంటిది ఊరికే సంపాదించినవి అన్నీ ఇలా ఇచ్చేస్తా పెద్ద దానవీర సూరకర్ణుల్లాగా అవన్నీ ఏమి ఉండవు అసలు. పోనీ వాళ్ళు ఏం హెల్పింగ్ వీడియోస్ కానీ అవన్నీ కూడా ఏం కాదు. ఊరికే జస్ట్ అలా కూర్చుని మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అనేసి చెప్తూ ఉంటారు. నిజంగా హెల్ప్ చేసే వీడియోస్ కూడా ఉంటాయి, అది వేరు. వాటి సంగతి కాదు నేను చెప్పేది. వీళ్ళు ఏంటంటే ఊరికే జస్ట్ కెమెరా ముందు కూర్చుని మా ఛానల్ ఫాలో చేయండి, ఇలా ఒక బ్రో కామెంట్ రాశాడు, వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి నేను ఈ అమౌంట్ వేస్తున్నాను, ఇట్లా అంత ఎక్కువైపోయినాయి అసలు డబ్బులు. మళ్ళీ చూస్తేనేమో అసలు బ్యాక్గ్రౌండే ఏమి ఉండదు అక్కడ వీడియోకి. అన్ని డబ్బులు ఉన్న వాళ్ళు మరి ఒక స్టూడియో సెటప్ అదంతా కూడా చేసుకోవచ్చు కదా. మరి మహా ఇస్తే ఏమన్నా 1-2 సార్లు ఏమన్నా లైక్ 100-200 ఊరికే జనాల్లో ఇది చేయడానికి అలా ఏమన్నా ఇస్తారేమో తప్ప
అంతంత అమౌంట్లు అయితే గ్యారంటీగా ఇవ్వరు. అది కేవలం ఫాలోవర్స్ కోసము ఈ కామెంట్స్ రీచ్ కోసమే ఇట్లా చేస్తున్నారు. ఇక్కడ ఒక్క విషయం ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనం ఎదుటి వాళ్ళకి ఏం చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. అది ఇమీడియట్గా రాకపోవచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో ఇమీడియట్గా వచ్చేస్తుంది, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఇమీడియట్గా రాదు. అదంతా మనం ఎట్లయినా సరే ఈ లైఫ్లోనే ఫేస్ చేయాల్సిందే అంతే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మీకు ఫన్నీగా అనిపించవచ్చు, లేదంటే ఎట్లయినా తీసుకోండి. నా లైఫ్లోనే జరిగింది చెప్తాను. యాక్చువల్గా నేను మా సిస్టర్ వాళ్ళ పిల్లల్ని బాస్కెట్బాల్ క్లాస్కి తీసుకెళ్ళాను అనమాట. ఇక్కడ మేము బెంగళూరులో ఉంటాము. బెంగళూరులో ఇప్పుడు వెదర్ మారిపోయింది, కానీ కంప్లీట్గా మేము వాళ్ళు ఇక్కడికి వచ్చిన కొత్తలో అసలు చక్కగా రోజు ఈవినింగ్ వర్షం పడేది. అసలు మంచి వెదర్ చాలా బాగుండేది అనమాట. కంపల్సరీ వర్షం అనేది కంపల్సరీ పడేది అసలు. అయితే ఈవినింగ్ 4 నుంచి మనం ఎప్పుడైనా అనుకోవచ్చు ఓకే వర్షం వస్తుంది అనేసి. అలా ఉండేది బెంగళూరు అంటే కంపల్సరీ, అది సీజన్తో సంబంధం లేదు. అయితే ఈ క్లాసులకి ఇట్లా బయటికి తిరిగేటప్పుడు ఆ యాక్టివాలో మనకి సీట్ కింద పెట్టుకోవడానికి ఉంటుంది కదా, సో అందులో మా ముగ్గురు కూడా పిల్లలిద్దరికి నాకు కూడా ఈ కవర్స్ ఉంటాయి, రెయిన్ కోట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రెయిన్ కోట్స్ అందులోనే పెట్టుకునే ఎప్పుడు ఉంటాము. అయితే బాగా బీభత్సంగా మబ్బు పట్టింది. ఈవినింగ్ 6కి అట్లా వస్తున్నాం అనమాట. ఇంటికి తీసుకెళ్తుంటే బాగా వర్షం వచ్చేలానే ఉంది. ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి. సో ఆ 2 కిలోమీటర్స్లో మనం మళ్ళీ ఆగి తీసుకునే అంత టైం కూడా ఉండకపోవచ్చు, అంత బడబడా పడిపోతుంది అనమాట వాన. అయితే వేసుకుని వెళ్తున్నాము. నేను వేసుకున్నాను, పిల్లలిద్దరికి వేస్తున్నాను. వేస్తుంటే ఆ బాస్కెట్బాల్ క్లాస్కి వచ్చిన పిల్లలే, వాళ్ళు మరీ పెద్ద పిల్లలేం కాదు, చిన్నపిల్లలే, వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తున్నారనమాట. తీసుకెళ్తుంటే చూసి నవ్వుతున్నారు మమ్మల్ని. అంటే వాళ్ళు నార్మల్గా నవ్వుతున్నారా, వెటకారంగా నవ్వుతున్నారా అనేది మనకు అర్థమైపోతుంది. కన్నడలో ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారనమాట వెటకారంగా, అంటే ఫన్నీగా, అంటే వర్షం రాకుండానే వీళ్ళు ఎన్ని వేసేసుకుంటున్నారు అన్నట్లుగా నవ్వుతూ. కరెక్ట్గా వాళ్ళు మమ్మల్ని దాటి మేము ఇంకా అక్కడే ఉన్నాము. పిల్లలకి నేను వేస్తున్నాను, ఇంకా స్టార్ట్ అవ్వలే, బయలుదేరలేదు. కరెక్ట్గా వాళ్ళు మమ్మల్ని దాటి ఒక 15 to 20 సెకండ్స్ ఏమన్నా అయ్యిందేమో. అసలు టపటప డమడమ పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం అనమాట. వాళ్ళకేమీ లేదు, రెయిన్ కోట్ అది ఏం లేదు. అప్పుడు అతను అక్కడి నుంచే ఇట్లా అనేసి పెడుతున్నారు. అంటే చూడండి, అంటే ముందు వెటకారం చేసుకుని మీరు చేసింది కరెక్ట్ అన్నట్టు ఇట్లా పెడుతున్నారనమాట. నాకు భలే నవ్వొచ్చింది అసలు. అంటే ఇదేదో వాళ్ళని ఏదో అంటము ఇదని కాదు, అసలు చెప్తున్నా. మనం అక్కడ ఏం జరిగింది, మమ్మల్ని చూసి నవ్వారు, తెలిసి వచ్చింది వాళ్ళకి. సేమ్ ఇదైనా అంతే. మనం ఏదైతే చేస్తామో అదే మళ్ళీ మనకి వెనక్కి తిరిగి వస్తుంది. నువ్వు మంచి చెయ్యి, మంచి ఏదో ఒక రూపంలో వస్తుంది. నువ్వు చెడు చెయ్యి, ఏదో ఒక రూపంలో నీకు ఆ చెడే తిరిగి వస్తుంది. సో అది ఆలోచన ఉండాలి క్రియేటర్కి. ఇప్పుడు నేను ఈ మంచి చెడులు ఎన్న అవసరమా అంటే అవసరమే, ఈ రోజుల్లో అవసరమే ఖచ్చితంగా. ఎందుకంటే మోసం చేసేవాళ్ళు ఇదే ఎక్కువైపోయినాయి అసలు. బాగా మెయిన్గా ఇవే ఎక్కువైపోయినాయి. క్రియేటర్స్ కూడా ప్రమోషన్స్ అవనివ్వండి, ఏదైనా సరే నాకు డబ్బులు రావాలంతే, అదే ఆలోచనలో ఉంటున్నారు తప్ప మనం ఏమి ఇస్తున్నాం, జనాలకి ఏం చెప్తున్నాం అనేది ఆలోచించే వాళ్ళు లేరు. ప్రమోషన్స్ కరెక్ట్గా చేసేవాళ్ళు ఉంటారు, బట్ చేయని వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. సో ఇలా మాత్రం అసలు చేయొద్దు, అది నేను చెప్పాలనుకున్నది. మనిషి ఎంత ఎదిగినా సరే అది తొక్కడానికి ఏదో ఒక శక్తి ఖచ్చితంగా ఉంటుంది. అది వచ్చినప్పుడు మనం ఏదైతే చేస్తామో దానికి అన్నిటికి కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, మనం ఈ రాంగ్ చేసాము, అందుకే మనకి ఇట్లా జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది. అది కొంచెంమంది అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ సంగతి మనకు అనవసరం అనుకోండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఇవన్నీ ఎంత తప్పు అసలు. ఆ బెట్టింగ్ యాప్స్ గురించి కరెక్ట్గా అది ఆపేయమని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళే ఉన్నారు. అది జనాలకు తెలియదు. సో అదంతా కూడా అది మన బాధ్యత, క్రియేటర్స్గా మన బాధ్యత. మనం ఏం చూపిస్తున్నాము, ఏం చెప్తున్నాము అనేది నాకు మాత్రమే డబ్బులు రావాలి, నేను మాత్రమే ఇది అవ్వాలి అనుకోకుండా, అలా మీరు చేసే హెల్పే అది. మీరు మంచి కంటెంట్ ఇస్తున్నారంటే సొసైటీకి హెల్ప్ చేస్తున్నట్లు అది ఒక రకంగా. అండ్ ఒక బెట్టింగ్ యాప్, ఇది యాక్చువల్గా నాకే జరిగింది, మన ఫాలోవర్సే. వాళ్ళు యాక్చువల్గా నేను ఇంత ఎర్న్ చేస్తున్నాను, అంత ఎర్న్ చేస్తున్నాను, మానిటైజేషన్ ప్రాసెస్ కోసం వచ్చారనమాట వాళ్ళు. మేడం మీరు కూడా చేయండి, ఇట్లా ఉంటుంది యాప్, అది బెట్టింగ్ యాప్ అని కూడా వాళ్ళకి తెలియదు, అంత నాలెడ్జ్ లేని వాళ్ళు అనమాట.
మీరు కూడా చేయండి మేడం అంటే, సరే తెగ చెప్తుంటే సరే సరే చెప్పండి ఏంటో ట్రై చేస్తానని చెప్పి చూస్తే ఒక రోజులో అర్థమైపోయింది నాకు అది బెట్టింగ్ యాప్ అనేసి. అర్థమయ్యి అది ఎలా ఉందంటే ఎంత ఎడిక్టివ్గా ఉంటాయో అసలు అవి. అంటే ఇప్పుడు ఒకసారి పోయినాయి అమౌంట్ మళ్ళీ వస్తాయేమో మళ్ళీ వస్తాయేమో అలా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. లక్కీగా నేను అసలు పెట్టలేదు, పెట్టినా తక్కువ అమౌంటే పెట్టాను అండ్ నాకు పెట్టిన దానికంటే ఎక్కువే వచ్చి ఇంక వదిలేసాను అంతే. అది చాలా ఎడిక్టివ్గా ఉంటాయి అసలు ఇది మాత్రం బెట్టింగ్ యాప్స్ మాత్రం ఆ జోలికి అసలు వెళ్ళకూడదు. అది ఏంటంటే ఇప్పుడు గేమ్స్ లాగానే ఒక రకంగా గేమ్స్ ఎంత ఎడిక్టివ్గా ఉంటాయి. సో అది చాలా ఎడిక్ట్ అయిపోతారు, అది మనిషి తత్వం, అది కంట్రోల్ చేసుకోగలగాలి. ఇప్పుడు అతను ఎవరైతే నాకు కాంటాక్ట్ అయ్యారో నేను ఇన్ని వేలు సంపాదిస్తున్నాను అన్ని వేలు సంపాదిస్తున్నాను చాలా సంపాదించారు అందులో. మరి ఇప్పుడు ఏమైందో అసలు అడ్రస్ లేరు, మెసేజ్లు పెట్టినా కూడా రిప్లై ఇవ్వట్లే, మానిటైజేషన్ ప్రాసెస్ మధ్యలో ఉంది, ఆ ప్రాసెస్ కోసం మెసేజ్లు పెట్టినా కూడా రిప్లై ఇవ్వట్లేదు, అసలు ఏమైపోయారో కూడా తెలీదు. అంటే అసలు చూడండి, అంటే ఇప్పుడు ఏం నష్టం వచ్చిందో మనం చెప్పలేం కదా. అప్పుడు ఏమన్నా అడిగినా సరే ఈ మానిటైజేషన్ ప్రాసెస్ కోసం అసలు డబ్బులు లెక్కలేనట్టు మాట్లాడేవాళ్ళు. అంత ఇది పనికిరాదు ఎప్పుడైనా సరే. సో అవి అసలు వాటి జోలికి అనేదే అసలు వెళ్ళొద్దు. అప్పుడే చెప్పాను అతనికి, మీరు ఆపేయండి ఇమీడియట్గా, ఇది బెట్టింగ్ యాప్, ఇందులో ఇట్లాంటివి నేను చాలా చూశాను. మామూలుగా ఇదే చూడడం అంటే మామూలుగా ఇప్పుడు అతను ఏం ప్రాసెస్ చేస్తారో అదంతా చెప్పారు. అదే ప్రాసెస్ నాకు ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పారు, ఇలా చేస్తారు ఆ యాప్లో అనేసి. అది తెలిసినప్పుడు నేను చెప్పాను, అసలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మీరు ఇమీడియట్గా ఆపేయండి, ఇప్పటివరకు మీరు సంపాదించుకున్నారు, మీరు ఇక నుంచి మాత్రం ఆపేసేయండి అనేసి చెప్పాను అనమాట. లేదు మేడం ఇది చాలా జెన్యూన్ యాప్ అది ఇది అనేసి చెప్పారు. ఇప్పుడు ఏమైపోయారో మరి అసలు అడ్రస్ కూడా లేరు అసలు. సో అలా ఉంటాయి అన్నమాట అవి. అది జీవితాలు కూడా నాశనం అయిపోతాయి ఒక రకంగా చెప్పాలంటే. సో మనం అందుకే బాధ్యతగా పెట్టాలి వీడియోస్ అని చెప్పేది అందుకే. అండ్ ఈవెన్ యూట్యూబ్లో కూడా మనం ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఉంటారు, నెగిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు. మొన్న ఎవరో నాకు కామెడీగా అనిపిస్తాయి అనమాట కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్. నేనంట బ్లాక్మెయిల్ చేస్తున్నానంట, చూడమని వీడియోస్. బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అసలు? అలా బ్లాక్మెయిల్ చేసేటట్టయితే మరి వ్యూస్ రావాలి కదా. అసలు బ్లాక్మెయిల్ చేస్తే ఎందుకు చూస్తారు, ఎవరు చూస్తారు అసలు చెప్పండి. నేను ఒక పోస్ట్ పెట్టాను, ఆ పోస్ట్లో ఏంటంటే నాకు ఎట్లా ఉంటుందంటే నా తాపత్రయం అంతా క్రియేటర్స్ మంచి దారిలో వెళ్ళాలి అనేది బాగా ఉండేది. ఇప్పుడు లేదు, ఎందుకంటే వినేవాళ్ళే వింటున్నారు అంతే, లేని వాళ్ళు ఎట్లాగూ లేరు. అండ్ మనం ఒకళ్ళమే చాయిస్ కాదు అనేది నాకు అర్థమైంది. వీళ్ళు ఏంటంటే అందరినీ క్వశ్చన్ అడుగుతారు, ఎవరిది నచ్చితే వాళ్ళు ఫాలో అవుతారు. సో అట్లాంటప్పుడు నా తాపత్రయం ఎందుకు, నాకు టైం వేస్ట్ తప్ప అనేసి నాకు అనిపించి, నేను ఇదివరకు ఏంటంటే ఓన్లీ వాళ్ళ కోసమే అన్నట్లు, క్రియేటర్స్ అసలు మన రాంగే చేయకూడదు అన్నట్టు చేసేదాన్ని వీడియోస్. బట్ ఇప్పుడు నా కోసం నేను చేసుకుంటున్నాను వీడియోస్. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, నేను ఎవరి చేత మాటలు అనిపించుకోవాల్సిన పని లేదు, మిమ్మల్ని తిట్టాల్సిన పని లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు వీడియోస్. ఇంకొకళ్ళు మీకు కోపం ఎక్కువంట, ఏంటి బద్ధకం ఎక్కువంట. అసలు నన్ను బద్ధకం అన్నారంటే వాళ్ళకి ఎంత బద్ధకం ఉందో నాకు అర్థమవుతుంది. అంటే బద్ధకంగా మాట్లాడతానంట, అది నా మాట తీరు అంతే. నాకంత ఓవర్ యాక్షన్ చేయడం రాదు, నేను ఎలా ఉంటానో అలా మాట్లాడతాను అంతే. ఓ రకంగా చెప్పాలంటే వీడియోల్లోనే ఎక్కువ మాట్లాడతాను, బయట అసలు నేను మాట్లాడేదే ఏమి ఉండదు, చాలా చాలా తక్కువ మాట్లాడతాను. వీడియోస్లోనే ఇంకెక్కువ ఉంటుందేమో నేను మాట్లాడేది. అది బద్ధకం అనుకుంటారో ఏదనుకుంటారో వాళ్ళ ఇష్టం. సో మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా అలా నెగిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం పట్టించుకోవాల్సిన పని లేదు అసలు మనం. అంటే నాకు ఫన్నీగా అనిపించింది అనమాట, ఇంకా అలా కవర్ చేసుకోవాలంట. నేను రిప్లై ఇచ్చాను, నాకు ఆ రెండూ లేవు, మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను అంటే, ఇంకా అలా కవర్ చేసుకోవాలంట. అంటే ఇక వాళ్ళు ఇది పడిపోయింది నా మీద, ఇంకా నేను ఎన్ని చెప్పినా వేస్ట్, ఆ దాంట్లోంచి బయటికి రారు. నన్ను తిట్టుకున్నంత మాత్రం నాకు ఏ మాత్రం నష్టం లేదు. మహా చేస్తే ఏం చేస్తారు, ఒక డిస్లైక్ పెడతారు, వాళ్ళ వల్ల నాకు ఒక వ్యూ వస్తుంది కదా, వ్యూ చేసిన తర్వాతే కదా డిస్లైక్ పెడతారు. పోనీ చూడకుండా పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, అది ఎలాగో పోద్ది డిస్లైక్, ఆ విషయం తెలియదు వాళ్ళకి. సో అట్లా అది కూడా పాజిటివ్గానే తీసుకుంటాను. డిస్లైక్స్ వస్తాయి నాకు, రీసెంట్గా నేను ఏదైతే మంచి పెడతానో అందులో ఖచ్చితంగా డిస్లైక్ వస్తుంది, ఎందుకంటే అది కూడా రాంగ్గా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. లైటింగ్ అంతే, అవన్నీ కూడా మనం వదిలేసి మన కంటెంట్ మన పని మనం చేసుకుంటా వెళ్ళటమే అంతే. రీచ్ రావట్లేదని మళ్ళీ ఇంకేయో పెట్టి అసలు ఏది వద్దు. మీరు కరెక్ట్ కంటెంట్ పెడితే మీకు వ్యూస్ రాకపోయినా డబ్బులు రాకపోయినా జనాల్లో మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు రావడానికి ఎంత ఇది ఉంటుందో తెలుసా అసలు. అంటే ఇప్పుడు ఎవరో చెప్తున్నారు, మొన్న 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు అంటే, నాకు కొత్తగా పరిచయం అయిన వాళ్ళు అనమాట.
అసలు అంత పాపులారిటీ 50,000 మందికి మీరు తెలిసారు, అంత పాపులారిటీ రావాలంటే మేమేం చేయాలి చెప్పండి అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు మీకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ మీరు తెలిసినట్లే కదా, అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మీ కంటెంట్ నచ్చుతున్నట్టే. ఇక వ్యూస్ రావట్లేదండి. ఇప్పుడు 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు 50,000 వ్యూస్ ఏమన్నా వస్తున్నాయో చెప్పండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి 1,00,000 వ్యూస్ ఏమన్నా వస్తున్నాయో చెప్పండి. సో అసలు వ్యూస్ గురించి కూడా ఆలోచించొద్దు. అది ఇంకొకళ్ళు సెల్ఫ్ డబ్బా అంట. నేను నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఇదేంటంటే నేను నా ఇదేదో నేను చెప్పుకోవాలని నేను ఎప్పుడు చెప్పను. నేనేం చేస్తున్నాను చెప్పడానికి కూడా రీజన్ ఏంటి అంటే, అది ఇన్స్పైర్ అయ్యి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అంతేగాని నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నేను ఎప్పుడు నా షో ఆఫ్ నేను ఎప్పుడు చెప్పను. అసలు మాకు అవి ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, అవి చెప్తే ఏమన్నా అది షో ఆఫ్ అవుతుంది. నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అంటే నేను ఛానల్ గురించి చేస్తున్నాను. నేను ఛానల్ గురించి ఏం చేస్తున్నానో అవి చెప్తున్నాను. అండ్ మా ఫ్యామిలీ గురించి చెప్తున్నానంటే అది గొప్పగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, అదేం సెల్ఫ్ డబ్బా కాదు. ఇది చూసి మారేవాళ్ళు కూడా ఉన్నారు, మీకు ఆ విషయం తెలుసా? నేను 50,000 సబ్స్క్రైబర్స్ జర్నీలో చెప్పిన వీడియోలో ఒక ఆవిడ వచ్చి చెప్తున్నారు, వాళ్ళ హస్బెండ్ అంటే ఆవిడకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారంట. నువ్వు ఇంత కష్టపడుతున్నావు వీడియోస్ కోసం అనేసి ఆవిడ హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారంట. ఎందుకు చేస్తున్నారు? నేను ఆ వీడియోలో చెప్పాను, మా ఇంట్లో అందరూ హెల్ప్ చేస్తారు అనేసి. అదేం సెల్ఫ్ డబ్బా కాదు. మీకు అలా అనిపిస్తుంటే నేనేం చేయలేను ఇంకా. అది నా టార్గెట్ ఎలా ఉంటుందంటే, నేను ఒక్క వీడియో చేసిన, ఒక మంచి మాట చెప్పినా, ఆ మాట వల్ల ఒక్కళ్ళు మారినా చాలు నాకు. వాళ్ళు వచ్చి నాకేం చెప్పవసరంలా, మారతారని తెలుసు నాకు. ఒక్కళ్ళన్నా మారతారు, నిజంగా ఆలోచించేవాళ్ళు, మంచిగా కరెక్ట్గా ఆలోచించేవాళ్ళు ఒక్కళ్ళు మారినా చాలు నాకు. సో నేను అట్లా ఆలోచించి పెడతాను. ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను చెప్పిన ఏదో ఒక మాటకి ఒకళ్ళన్నా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఒకవేళ మీరు కనుక కనెక్ట్ అయితే మీరు ఏ మాటకి కనెక్ట్ అయ్యారో చెప్పండి, అక్కడే తెలిసిపోద్ది కదా మనకి కామెంట్స్లోనే. అంతే తప్ప ఈ సెల్ఫ్ డబ్బాలు ఇవన్నీ నాకు చేత కావు, కుదరవు కూడా. ఎందుకంటే నేను అంత గ్రేటు కాదు నాకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి కూడా. మీకు అలా అనిపిస్తుంటే అయితే నేనేం చేయలేను. ఇది కూడా ఒక కామెంట్ వచ్చింది నాకు, అందుకని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ నేను పట్టించుకోను. కాకపోతే ఎందుకు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, వేరే వాళ్ళకి డౌట్ ఉన్నా కూడా క్లారిఫై అవుతుంది అనేసి అనమాట. నేను నా కామెంట్స్ ఖచ్చితంగా డిలీట్ చేస్తాను. ఎందుకంటే ఒక నెగిటివ్ కామెంట్ వేరే వాళ్ళ ఆలోచనను కూడా మార్చగలదు. నాకు అది నచ్చదు. నా ఛానల్లో నాకు నచ్చిన కామెంట్స్ మాత్రమే ఉండాలి. ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఓపిక లేని వాళ్ళే చేసేది. ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనేది కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. వాళ్ళకి అన్వయించుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇదంతా చెప్తుంది, మనం కూడా అట్లా ఫాలో అయితే మేబీ రీచ్ అవుతామేమో అన్నట్లుగా అనిపించి చేసేవాళ్ళు కూడా ఉంటారు. అది అంతేగాని కొంచెం బుర్ర ఉన్న వాళ్ళకైతే నేను ఎందుకు చెప్తున్నాను అవన్నీ అనేది అర్థమవుతుంది. సో ఇలా మాత్రం పెట్టకండి. అండ్ ఇంకోటి ఇక్కడ ఒక మంచి విషయం చెప్తాను. ఒక కోట్ చదివాను మొన్న, అది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. మనల్ని అందరూ తప్పు పడుతున్నారు, ఎక్కువ మంది తప్పు పడుతున్నారు అంటే ఇది నాకు ఈ ఛానల్ ద్వారానే. నన్ను ఎవరు బయట తప్పు పట్టే వాళ్ళు ఎవరు ఉండరు, ఛానల్ ద్వారా చెప్తున్నాను. మనల్ని తప్పు పట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారు అని మనం చెప్పటం వల్లే మనం చెడుగా అవుతున్నాము అనేసి ఉందన్నమాట. భలే అనిపించింది, ఇది బాగా కనెక్ట్ అయింది నాకు. ఇప్పుడు నాకు జరిగేది అదే. యూట్యూబ్లో మీరు ఇలా పెట్టొద్దు అలా పెట్టొద్దు అని చెప్తుంటే కరెక్ట్ కంటెంట్ పెట్టే వాళ్ళకి అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అనేది. ఎవరైతే రాంగ్గా పెడుతున్నారో, మీరు చేసేది రాంగ్ అని చెప్తున్నాను కదా, వాళ్ళకి నచ్చట్లేదు నేను. అది ఏం చేయలేము మనం దానికి. కరెక్ట్గా ఇప్పుడు నా ఛానల్లో 50,000 మంది సబ్స్క్రైబర్స్లో పోనీ అన్ని వీడియోస్ చూడకపోయినా 5,000 మంది అయితే కంపల్సరీ చూస్తారు. ఆ 5,000 వ్యూస్ ఏవైతే వస్తున్నాయో వాళ్ళందరూ నన్ను ఫాలో అయ్యే వాళ్ళే అనుకుంటా నేనైతే. కొంతమంది చూసి కూడా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటారులే, కానీ ఇక వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది ఖచ్చితంగా మనం ఎందుకు చెప్తున్నాము ఇది అనేది తెలుస్తుంది. రీసెంట్గా ఒక ఛానల్లో ఒక వీడియో పెట్టాను నేను. మన ఓన్ వీడియోస్ పెట్టినా కానీ రీయూజ్డ్ వస్తుంది అనేసి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూసిన తర్వాత ఒక ఆవిడ మానిటైజేషన్గా అప్లై చేశారు. ఆ వీడియోలో ఇష్యూ ఉంది. ఇష్యూ అంటే లాంగ్ వీడియోస్లో పెట్టిన వాటిని షార్ట్లో పెట్టారు, వైలేషన్స్ అని వచ్చింది. నేను ఛానల్ చూసిన వెంటనే నాకు అర్థమయ్యి నేను ఏంటి మీరు లాంగ్ వీడియోలో పెట్టిందని షార్ట్లో పెట్టారా, నేను ఒక వీడియో పంపిస్తున్నాను చూడండి అంటే, ఈ వీడియో నేను మీరు పెట్టిన రోజు చూశాను మేడం, కానీ ఏముందిలే అనేసి అప్లై చేశాను అనేసి అన్నారు. మరి నేను వీడియోస్ చేయడం ఎందుకు ఇంకా అనిపించింది. నేను రీసెంట్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఇంటర్నల్గా ఛానల్లో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది తెలుసుకుని చేస్తున్న వీడియోస్ అవన్నీ. సో క్లియర్గా వినండి, టాపిక్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది, అసలు వీడియో ఏంటి. సో చూడండి, వీడియోస్ చూసి
ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఏ విషయానికి వచ్చే ఇలాంటి వీడియోస్ మాత్రం చేయకండి, జనాల్ని మోసం చేసేటట్టు వీడియోస్ మాత్రం పెట్టకండి. అది నేను చెప్పాలనుకునేది. అది మీరు చూసినా సరే మీరు రిపోర్ట్ చేయొచ్చు. ఇది నార్మల్ ఆడియన్స్కి మనం చెప్పినా అర్థం కాదు, అందుకే నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఛానల్స్లో చెప్పండి, మీరు అలాంటి ఛానల్స్ ఏమైనా చూస్తే రిపోర్ట్ కొట్టండి అనేసి. ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళేమో ఇంత కష్టపడి వీడియోస్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళేమో అట్లా ఫాలోవర్స్ని తెచ్చుకుని అంత ఫేక్ కదా అసలు. అది ఎంత రాంగ్ అసలు, జనాలని ఎర్రోళ్ళని చేయడం అనేది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.